అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. ఎజ్రా 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అవాహా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. 2025వ సంవత్సరములో మొదటి రోజును ప్రభువా, ఈ విధముగా నాయన మేము వాక్యానికి సమయం ఇవ్వడానికి, నీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచు ఉన్నాము. నీ బిడ్డలు ప్రభువా, నీ వాక్కు కొరకు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు, ఎదురు చూచుచున్నారు, ఆశపడుచు ఉన్నారు. దేవా, ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవే గనుక ఈ నూతన వత్సరములో ప్రభువా, తొలి దినమున నీ మాటలతో ప్రభువా నీ బిడ్డల హృదయాలను తృప్తిపరచమని, ఏ వాక్ అయితే అవసరమైనదో ఆ వాక్కును పలికించమని, నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి 2024వ సంవత్సరము దేవుడు మన ముందర నుంచి చాలా చక్కగా మరి దాన్ని గతింపచేసి 2025వ సంవత్సరంలోనికి మనల్ని అడుగు పెట్టించిన విధానమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి 2025వ సంవత్సరము నూతన వత్సరము జనవరి నెలలో మొదటి తేదీన ఈ విధముగా మరి వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అలాగే వినడానికి మీకు కూడా దేవుడు కృప చూపించాడు. ఇందుని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక, ఆమెన్. మరి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మా మరణాత మహిమ స్వరము యొక్క మరి కార్యక్రమం తరపున, అలాగే మా యొక్క పరిచర్యల తరపున అందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాము. అలాగే గమనించాలి, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్యము ద్వారా కొన్ని విషయాలను మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. 2024వ సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ దేవుడు తన మహాకృప చేత ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ, ఎలాంటి బాధ వచ్చినప్పటికీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ అన్నిటినీ కూడా జయించగల శక్తిని ఆయన మనకి ఇచ్చి 2025 సంవత్సరంలోకి నడిపించిన విధానమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరములో మొదటి రోజున దేవుడు మనతో ఏ మాటలు మాట్లాడనై ఉన్నాడో వాక్యములోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. 2025 సంవత్సరాన్ని మరి తలంచుకుంటూ మనము చదివినటువంటి వాక్య భాగము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము చాలా అద్భుతమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, విశిష్టత కలిగినటువంటి వచనము. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా అనేటటువంటి మాట కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు శుభప్రయాణము అనేటటువంటి మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాము. అవును, శుభప్రయాణం మన జీవితంలో ఉండాలి. క్షేమకరమైనటువంటి ప్రయాణం మనం చేయాలి. ఎందుకు అంటే 2024వ సంవత్సరం అనేది ఒక ప్రయాణము మనము చేస్తాము. సంవత్సర కాల ప్రయాణము అంటారు దీనిని. 2023వ సంవత్సరం ముగించుకొని 2024వ సంవత్సరానికి మనం ప్రయాణం చేస్తాము. దేవుని మహాకృపను బట్టి 2024వ సంవత్సరం అంతా కూడా దేవుడు చాలా చక్కని రీతిలో శుభ ప్రయాణాన్ని మనకిచ్చి ఇప్పుడు 2025లోనికి మనల్ని అడుగు పెట్టించాడు. మరి రాత్రికాల సమయంలో వాచ్ నెట్ సర్వీసులో 12 వరకు కూడా చాలా సైలెంట్గా, మౌనముగా ఉంటారు. కానీ 12 దాటిన వెంటనే ఏదో తెలియనటువంటి ఒక ఆనందము, తెలియనటువంటి ఒక సంతోషము మనలో కలుగుతూ ఉంటాయి. ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, చాలా హడావుడిగా ఉంటుంది. అలాగే మరి వాగ్దానాలను తీసుకుంటారు. అలాగే కొన్ని వాగ్దానాలు మరి దేవునితో చేసుకుంటారు, తీర్మానం చేసుకుంటారు. నేను ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని. 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే రాత్రికాల సమయంలో
మరి మీరు అందరూ కూడా తీర్మానాలు చేసుకుని ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. వాక్యం ఏంటంటే దైవ జనాంగమా గమనించండి, 2024 సంవత్సరంలో కూడా ఇలాగే మీరు తీర్మానాలు చేసుకున్నారు. మరి 2024 సంవత్సరంలో చేసుకున్న తీర్మానాలు, దేవునితో మీరు చేసుకున్న తీర్మానాలు మీరు నెరవేర్చారా లేదా? ఇదే నా ప్రశ్న. అలాగే 2025 సంవత్సరము వచ్చింది. మరి రాత్రికాల సమయంలో మరి మీరందరూ కూడా చాలా తీర్మానాలు చేసుకుంటారు. నేను మందిరానికి మానను ప్రభువా, ఇక మందిరానికి ఎల్లప్పుడూ వస్తానని తీర్మానం చేసుకుంటారు. కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతాను ప్రభువా, నేను పూర్తి చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుంటారు. కొంతమంది నేను ఎలా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నీ కొరకు నీ పనిలో నేను బలంగా వాడబడాలనుకుంటున్నాను ప్రభువా అని కొంతమంది తీర్మానం చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా కానీ తీర్మానాలు చేసుకున్న, వాగ్దానాలు చేసుకున్న ఖచ్చితంగా మనము మరి వాటిని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. అలా నెరవేర్చేటటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించాలి. ఇది ఒక ప్రయాణం అయి ఉన్నది. ఇప్పుడు 2025 సంవత్సరమైనటువంటి ఒక ప్రయాణాన్ని మనము కొనసాగించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణం ఎలా ఉండాలి అంటే శుభ ప్రయాణంగా ఉండాలి. అలా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథము మనకు కొన్ని విషయాలను బయలుపరుస్తూ ఉంది. మీరు వెళుతున్నటువంటి ప్రయాణము శుభ ప్రయాణముగా, సుఖ ప్రయాణముగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అడ్డులు, ఆటంకాలు లేకుండా మార్గము దేవుడు సరళము చేయాలి. క్షేమకరమైన మార్గము మీకు దేవుడు అనుగ్రహించాలంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ వాక్యము ఎలాంటిది అంటే మనల్ని నడిపించేదిగా ఉంది. ఈ వాక్యము ఎలాగ ఉంది అంటే కనుక మన పాదములకు దీపముగా ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. మనల్ని నడిపించేటటువంటి ఒక దిక్సూచిగా దేవుని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. మనము నడవాలి, మనం వెళ్ళాలి, గమ్యానికి చేరుకోవాలి, క్షేమకరమైనటువంటి ప్రయాణము మనము చేయాలి అంటే 2024 సంవత్సరం అంతా కూడా మన దేవుడు మనల్ని ఆశీర్వదించిన మాదిరిగా 2025 సంవత్సరం కూడా ఇంకా అధికంగా మనము ఆశీర్వాదం పొందుకుంటూ, ఇంకా దేవుని నామాన్ని మనము చాటించుకుంటూ, ఇంకా దేవుని కొరకు మనము పరుగులెత్తాలి. దేవుని కొరకు పరుగులెత్తుతూ ఆత్మీయంగా ఇంకా మనము బలం పొందుకోవాలంటే, ఆత్మీయంగా ఇంకనూ మనం ఎదగాలి అంటే ఖచ్చితముగా దేవుని పరిశుద్ధ గ్రంథము మనము పఠించవలసిన వారమై ఉన్నాము. ఆ గ్రంథములో ఉన్నటువంటి వాక్కుల ద్వారా, ఆ గ్రంథములో రాయబడినటువంటి దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ, ఆ వాక్యాన్ని మనము దిక్సూచిగా మనము ధరించుకుని మనము ప్రయాణాన్ని కొనసాగిస్తే ఖచ్చితముగా 2025 మన జీవితంలో విజయాన్ని సాధించే సంవత్సరముగా మార్చబడుతుంది అనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, క్యాలెండర్లు మారిపోతూ ఉన్నాయి. కానీ మన బ్రతుకులు మారకపోతే, మన భక్తి జీవితం మారకపోతే, మన యొక్క ఆత్మీయ స్థితి మారకపోతే ఇక ఎన్ని మారినా కానీ ఉపయోగం ఉండదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. నూతన సంవత్సరం వచ్చేసింది, 2025 వచ్చేసింది, ఒకప్పుడు 2024 వచ్చింది, ఒకప్పుడు 2023 వచ్చింది. ఇలా సంవత్సరాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. మన శరీర ఆకృతులు కూడా మారుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మన స్థితిగతులు కూడా మారుతూ ఉన్నాయి. కానీ నా ప్రశ్న ఒకటే, ఆత్మీయంగా మీ స్థితి ఎలా ఉంది? దేవుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయిందని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ ఆత్మీయతలో మీరు ఎంతవరకు దేవునికి దగ్గరయ్యారు? ఎంతవరకు మీరు ప్రార్థనలో ఎదుగుతున్నారు? ఎంతవరకు వాక్యములో స్థిరపడుతున్నారు? ఎంతవరకు అనేక మందిని దేవుని వైపుకు తిప్పుతున్నారు? ఎంతవరకు మీరు బలం పొందుకుని ఇతరులకు బలం అందిస్తున్నారు? ఎంతవరకు మీరు ప్రభు పనిని చేస్తున్నారు? ఎంతవరకు దైవ సేవకునికి సహాయకులుగా మీరు ఉంటున్నారు? ఎంతవరకు మీ సహాయాన్ని దేవుని సంఘానికి అందిస్తూ ఉన్నారు? ఎంతమందిని మీ సంఘములోనికి మీరు నడిపించారు? ఇది కదా ఆత్మీయ స్థితి అంటే, ఇది కదా దేవుని కార్యాన్ని జరిగించడం అంటే. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా రక్షణ పొందుకోవాలి, అందరూ కూడా ఆయన రక్తంలో కడగబడాలి, అందరూ కూడా పాపము నుంచి విడుదల గావించబడాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలి, అందరూ కూడా పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలి అనే ఉద్దేశము కలిగినాడు దేవుడు. మరి అలాంటి ఉద్దేశాన్ని మనము సఫలపరచాలి, అలాంటి ఉద్దేశాన్ని మనము నెరవేర్పులను తీసుకుని రావాలి. దేవుని యొక్క పనిని మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడూ కూడా మన పనే మనము చూసుకుంటే అది సరైనటువంటి ఆత్మీయ స్థితి కాదు. ఒకప్పుడు లోకములో ఉన్నాము, ఒకప్పుడు పాపములో ఉన్నాము, ఒకప్పుడు లోక మాలిన్యం అంటించుకుని ఉన్నాము, దేవునికి దూరముగా ఉన్నాము. కానీ ఇప్పుడు దేవునికి దగ్గర అయ్యాము, దేవుని రక్తములో కడగబడ్డాము. ఆత్మీయ స్థితిలో కూడా మనము ఎదిగే వారముగా ఉండాలి అంటే, ఆయన అడుగు జాడల్లో మనము నడిచే వారముగా ఉండాలి అంటే ఖచ్చితముగా మన గ్రాఫ్ మారాలి.
సంవత్సరం మారడం వల్ల, సంవత్సరం నూతన పరచడం వల్ల ఉపయోగం లేదు, కానీ మనము నూతన పరచబడడం అనేది ఇక్కడ ఉపయోగకరముగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సంవత్సరం మారుతుంది అంటే కనుక ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, మార్పు అనేది లోకంలో ఏమీ లేదు, పాతదే మరలా వస్తుంది, నూతనమైంది ఏమీ లేదంటాడు ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో. గమనించినట్లయితే సూర్యుని క్రింద జరిగేదంతా కూడా ఎప్పుడు జరిగే కార్యక్రమమే. కానీ గమనించాలి, నూతనము అనేది ఎక్కడ ఉంది అంటే మన బ్రతుకులో నూతనత్వం కావాలి, మన జీవితంలో నూతనత్వం కావాలి, మన భక్తి జీవితంలో నూతనత్వం కావాలి, ఎప్పటికప్పుడు మన ఆత్మీయ స్థితిలో నూతనత్వం కావాలి, ఎప్పటికప్పుడు మనము దేవునికి దగ్గర అవ్వడంలో నూతనత్వం కావాలి తప్ప ఏలోకముగా ఉన్నటువంటి వాటి మీద మనస్సు పెంచుకొని ఏలోకపరమైనటువంటి వాటి మీద మక్కువ చూపించడం వల్ల వచ్చేది ఏమీ లేదని విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి 2025వ సంవత్సరము శుభప్రయాణంగా మన జీవితము కొనసాగాలి అంటే మరి మనము చేయవలసినటువంటి పనులేంటో ఈరోజు వాక్యపు వెలుగులో నేను మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఎజ్రా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఎజ్రా అనేటటువంటి పేరు మీద ఈ గ్రంథాన్ని దేవుడు రాయించారు. ఎజ్రా అనేటటువంటి వ్యక్తి ఒక శాస్త్రిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈయన ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ప్రావీణ్యం కలిగినటువంటి ఒక శాస్త్రిగా, ఒక యాజకుడుగా మనకు కనబడుతున్నాడు. ధర్మశాస్త్రము మీద పట్టు కలిగిన వాడు మాత్రమే కాదండి, ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించే శక్తి కలిగినటువంటి వాడు, జనులకు అర్థమయ్యే రీతిలో బోధించేటటువంటి బోధనాశక్తి కలిగినటువంటి వాడే ఈ యొక్క ఎజ్రా అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మరి యెరూషలేములో మందిరము కట్టబడింది సొలొమోను కాలములో. మరి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకోవడం మనందరికీ తెలుసు. ఆ మందిరము కట్టబడిన తర్వాత కొంతకాలానికి మరి నెబుకద్నెజరు, బబులోను రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు హయాములో ఆ మందిరము కూల్చబడింది. ఆ తరువాత ఎజ్రా, నెహెమియా ఆ కాలములో మరి గమనించాలి, జెరుబ్బబేలు నాయకత్వములో, హగ్గయి ఆ యొక్క వారి నాయకత్వములో మరి ఎజ్రా గారు అలాగే కొంతమంది మరలా ఆ యొక్క నిర్మాణాన్ని పునఃప్రారంభించినట్టుగా మనందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాం. అలాంటి సమయములో మరి గమనించాలి, అర్తాసస్త అనేటటువంటి పారసిక రాజు పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలములో ఈ యొక్క నిర్మాణాన్ని మరలా ప్రారంభించడానికి వీళ్ళు పూనుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఎజ్రా అనేటటువంటి ఈ వ్యక్తి కొంత సామాగ్రిని, విలువైనటువంటి సామాగ్రిని తీసుకుని ఈ యొక్క యెరూషలేం ప్రాంతానికి, బబులోను నుంచి యెరూషలేం ప్రాంతానికి ప్రయాణమైనటువంటి ఈ ప్రయాణ పద్ధతిలో ఈ విషయాలు ఇక్కడ రాయించారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఈ ప్రయాణం ఎలా ఉండాలంటే క్షేమంగా ఉండాలి, ఈ ప్రయాణం ఎలా ఉండాలంటే శుభ ప్రయాణంగా ఉండాలి. ఎందుకు అంటే వీళ్ళు పట్టుకెళ్తున్నటువంటి ఆ మార్గము భయంకరమైనటువంటి మార్గము, క్షేమంగా ప్రయాణము కొనసాగాలి, వీరి దగ్గర ఉన్నటువంటి వస్తువులు వీరు అనుకున్నటువంటి పనికి వాడబడాలి, ఎక్కడ వాటిని ఎవరు కూడా దొంగలు దోచుకోకుండా ఉండాలి. అంటే వీళ్ళ ప్రయాణము చాలా చక్కగా జరగాలి అంటే దేవుని కాపుదల ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఎజ్రా గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన కాపుదల లేకపోతే ఎంతమంది కాపలా ఉన్నా కానీ ఎవరు కూడా కాపాడలేరు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకునిట వ్యర్థమే అనేటువంటి వాక్యము కూడా మనందరం ఎరిగిన వారమై ఉన్నాం. కాపుదల ఎవరిస్తారంటే దేవుడే కాపుదల ఇవ్వాలి. కాబట్టి ఎజ్రా అనేటటువంటి ఈ శాస్త్రిగా చెప్పబడుతున్నటువంటి ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే 8:21, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అవాహ నది దగ్గర ఉపవాసముండని ప్రకటించి తిని మేలు కలుగ చేయుటకే ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. అంటే దేవుని హస్తము తోడుగా ఉంటే ప్రయాణము శుభ ప్రయాణం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే వీరి ప్రయాణము ఏ ప్రయాణము అంటే బబులోనులో నుంచి యెరూషలేము ప్రాంతములోనికి ప్రయాణము జరుగుతూ ఉంది. విలువైనటువంటి వస్తువులు పట్టుకుని కుటుంబం అంతా అలాగే కొంతమంది కలిసి వెళుతున్నటువంటి ప్రయాణం ఇది. ఈ ప్రయాణం ఎలా ఉండాలంటే క్షేమకరముగా ఉండాలి, శుభకరముగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని హస్తము తోడుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఎజ్రా మరి మాట్లాడుతూ ఉన్నారు. అలా ఉండడానికి వీరు ఏం చేస్తూ ఉన్నారు, వీరు చేసినటువంటి పని ఏమిటి అనే దాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అవును, మన జీవితం అంతా కూడా గమనించండి, ప్రయాణము, మనమందరము కూడా యాత్రికులమై ఉన్నాము. మన ప్రయాణానికి దేవుడే క్షేమం ఇవ్వాలి. బైబిల్ గ్రంథములో అబ్రహాము కూడా మొదటగా ప్రయాణం చేసినటువంటి విషయాలు ఉన్నాయి.
దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ప్రయాణమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాట, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అనేటువంటి మాట దేవుడు బయలుపరచగా ఆయన ప్రయాణమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే అబ్రహాం ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అని ఉంటుంది. అలాగే ఇంకా తదుపరి వచనాల్లో కూడా అబ్రహాము ప్రయాణం గురించి మనకు రాయబడుతుంది. తర్వాత బేతేలుకు ఆయన వచ్చినట్టుగా అక్కడ మరి బలిపీఠాన్ని కట్టినట్టుగా, అనగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి అబ్రహాము తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవుడే ఒక దిక్సూచిగా మారిపోయాడు. దేవుని మాటే ఒక దిక్సూచిగా మారింది. ఆయన చెప్పిన మాట చేయడంలో అబ్రహాము ఎక్కడా కూడా వెనుతిరగలేదు. అబ్రహాము దేవుడు బయలుపరిచిన ప్రతి చోటికి కూడా వెళ్ళినట్టుగా రాయబడింది. ఆయన వెళ్ళిన ప్రతి చోటులో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు క్షేమము కలిగింది. ప్రయాణం అంతా కూడా ఎలా ఉన్నదంటే శుభ ప్రయాణంగా మార్చబడింది. ఈరోజు 2025 సంవత్సరంలో మనం అడుగు పెట్టేశాము. ఈ దినం మొదలుకొని చివరి వరకు కూడా, అనగా 31 డిసెంబరు 30వ తారీఖు వరకు కూడా మనము చాలా జాగ్రత్తగా ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాము. ఈ ప్రయాణం అంతా కూడా, ఈ 365 రోజుల ప్రయాణము కూడా క్షేమకరముగా ఉండాలి, శుభకరముగా ఉండాలి, శుభాశీస్సులతో ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా దేవుని హస్తము తోడుగా ఉండాలి. ఎజ్రాకు దేవుని హస్తము తోడుగా ఉన్నట్టుగా, అబ్రహాముకు దేవుని హస్తము తోడుగా ఉన్నట్టుగా, ఆ దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రయాణము శుభ ప్రయాణముగా మలచబడుతుందనే విషయాన్ని దైవ సన్నిధిలో దేవునికి దాసునుగా ఉన్నటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాణమయ్యి మొత్తానికి రిబకమ్మను కలుసుకున్నాడు. కలుసుకున్న తరువాత మరి లాబాను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఈయన అబ్రహాము గురించి, దేవుని గురించి సాక్ష్యమిస్తూ పలుకుతున్నటువంటి మాటలు చూద్దాం ఒకసారి. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఆదికాండం 24వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. నీ ప్రయాణము ఆ దేవుడు సఫలము చేయును. దాన్ని శుభ ప్రయాణం అన్నారు. ఇక్కడ అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకుకు వివాహము చేయడానికి మరి నిశ్చయించినప్పుడు ఆ వివాహముకు కావలసినటువంటి పెండ్లి కుమార్తె కొరకు బయలుదేరాడు ఎలియాజరు బయలుదేరినప్పుడు మరి ఆయన అంటున్నటువంటి మాట, నేను వెళతానయ్యా, ఒకవేళ ఆ కుమార్తె రాకపోతే పరిస్థితి ఏమిటి అని అడిగితే, అలా జరగదు, దేవుడే తోడుగా ఉంటాడు, నీ ప్రయాణం అంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు అని అబ్రహాము గారు చెప్పారు. ఆ చెప్పినటువంటి మాట సఫలపరచబడింది కాబట్టి మరలా ఇక్కడ ఎలియాజరు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏ సాక్ష్యము అంటే, నా యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట, 2025 సంవత్సరం అంతా కూడా మీకు సఫలము కావాలి, మీ జీవితంలో శుభ ప్రయాణముగా మార్చబడాలి అంటే కనుక ఖచ్చితముగా దేవుని యొక్క దూత తోడు మీకు కావాలి. అనగా దేవుని యొక్క హస్తము మీకు తోడుగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా క్షేమముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, 42వ వచనములో చాలా అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. 42వ వచనము, ఆదికాండం 42, 24-42. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడలా. అక్కడ ఆయన అంటున్నాడు కదా, నా ప్రయాణం సఫలం చేస్తే గనక ఇదిగో వస్తున్నటువంటి ఆ చిన్నదాన్ని నీళ్ళు అడుగుతాను, ఆమె ఆ నీళ్లు నాకు పోసినట్లయితే ఖచ్చితముగా ఆమె నువ్వు ఏర్పాటు చేసినటువంటి మరి పెండ్లి కుమార్తె అనే విషయాన్ని నేను గ్రహిస్తానని చెప్తే మొత్తం మీద రిబకమ్మ ఆ విధంగా చేసినట్టుగా మనము చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ అద్భుతమైనటువంటి సమాచారం 56వ వచనంలో ఇంకా అద్భుతంగా రాయబడింది. 24-56 ఆదికాండం. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేసిన, ఈ అధ్యాయములో ప్రయాణము సఫలము చేసిన మాట దాదాపుగా 3 సార్లు కనబడుతూ ఉంది. ఎవరు ప్రయాణం సఫలం చేస్తున్నాడంటే దేవుడే. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి. కాబట్టి దేవుడే ఈ ప్రయాణము సఫలము చేస్తూ ఉన్నాడు. అలాగే 2025 సంవత్సరం అనేటువంటి ప్రయాణము, సంవత్సర కాల ప్రయాణము దేవుడే మన జీవితంలో సఫలము చేయాలి అంటే దేవుడు ఖచ్చితముగా తోడై ఉండాలి. ఇమ్మానుయేలుగా ఆయన పిలవబడ్డాడు, అనగా ఆయనే తోడుగా ఉన్నాడు. ఆయన తోడు లేకపోతే మనము ఏ పని చేయలేము. ఆయన తోడు మనకు అవసరమయ్యున్నది. ఆయన హస్తము తోడుగా మనకు ఉండాలి. ఆయన దేవదూతల కాపుదల మనకు ఉండాలి.
ఆయన నీడలో మనం ముందుకు సాగాలి. అలా సాగితే 20-25 సంవత్సరము ఆశీర్వాద సంవత్సరముగా, ఆత్మీయ సంవత్సరముగా, మీ ఆత్మీయ స్థితిలో ఎదిగే సంవత్సరముగా మీరు ముందుకు కొనసాగింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 2024 సంవత్సరం ముగించుకుని 2025లోకి వస్తున్నటువంటి మనము అంటే కొంతమంది ఇంకా రాకుండా ఉంటారు. అలా రావాలి అంటే గమనించాలి, మనలో ఉన్నటువంటి చెడును, మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి అతిక్రమములను, శరీరేచ్ఛలను కంప్లీట్గా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ వాటిని ఏమైనా ధరించుకుని మనము 2025లోకి వస్తున్నామేమో, వద్దు. గమనించండి, ఇలాంటి శరీర క్రియలు, పాపక్రియలు, ప్రాచీన స్వభావం అంతా కూడా విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకుని ఈ 2025లో అడుగు పెట్టాలి. అలా అడుగుపెట్టినటువంటి మనము చేయవలసినటువంటి పనులను మనం గమనించినట్లయితే ఇక్కడ ఎజ్రా చేస్తున్నటువంటి పని చాలా అద్భుతమైనటువంటి పని. మరి దేవుని సన్నిధిలో వారు నిలవబడినట్టుగా రాయబడింది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. ఎందుకంటే శుభ ప్రయాణం కొరకు ఈరోజు 2025 సంవత్సరము శుభ ప్రయాణంగా మనకు రావాలి అంటే ఖచ్చితముగా దేవుని సన్నిధిలో వారు నిలవబడ్డారు. అంత మాత్రమే కాదు, దొక్కపరుచుకొని వారు ఉపవాసం ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. అనగా ముందు నీవు విడిచిపెట్టినటువంటి నీవు దేవుని సన్నిధిలో నిలవబడాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడాలి. దేవుని సన్నిధిలో నిలవబడ్డావంటే మందిరానికి రావాలి. ఒకవేళ 2024 సంవత్సరంలో సాకులు చెప్పి పనులు భారం పెట్టుకుని ఒకవేళ సరిగా మందిరానికి రాలేదేమో, వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా గమనించండి. మీకు క్షేమకరమైన సంవత్సరంగా, శుభకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి అంటే మీరు మందిరంలో ఉండి తీరాలి. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలంటే మీరు ఆయన సన్నిధిలో గడపవలసిన వారై ఉన్నారు. ఆదివారం మానవద్దు, నియామక కోటకాలను మానవద్దు. దేవుని సన్నిధిలో మనము నిత్యము ఉండవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సన్నిధిలో మనం ఉండాలి. ఇక్కడ వీరు ఎజ్రా అలాగే ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, దేవుని మందిర అనుభవములు మనం ఉండాలి. దావీదు లాంటి భక్తుడే, దావీదు రాజు అయినప్పటికీ దేవుని మందిరాన్ని కోరుకున్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరం నివాసము చేస్తానని వాగ్దానం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని ఆ చెట్టుతో కూడా పోల్చుకున్న పోలిక మనకు కనబడుతుంది. దేవుడు నన్ను వరమడిగితే ఖచ్చితముగా నేను కోరుకునేది ఏమిటి అంటే ఆయన మందిరములో చిరకాలము ఉండాలనుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆయన మందిరములో నేను నివసించాలి. ఆయన ఆలయములో నివసించి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను నేను తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, ధ్యానించాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎక్కడ అంతఃపురంలో ఉన్నటువంటి ఈ యొక్క దావీదు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే మందిరములో, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అవును, సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే సన్నిధి అనుభవం మనలో ఉండాలి. ఆ సన్నిధితోనే ఇశ్రాయేలీయులు క్షేమకరంగా 40 సంవత్సరాలు క్షేమకరంగా నడిచారు. వారు నడిచినంత కాలము కూడా గమనించాలి, వారి యొక్క మరి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, కాళ్ళు వాపు రాలేదు. చక్కని ఆహారము దేవుడిచ్చి పోషించాడు. అంత మాత్రమే కాదు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. వారికి ఏం కావాలో అన్నీ కూడా వారికి అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి పగలు మేఘస్తంభంలో ఉండి, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఆయన సన్నిధి కాంతిలో వారిని నడిపించినట్టుగా, వారి ప్రయాణం అంతా కూడా క్షేమంగా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి అవిధేయత వల్ల కొంతమంది వారి అవిధేయత వల్ల రాలిపోయారు అరణ్యములో. వారు అవిధేయత వల్ల రాలిపోయారు. కానీ దేవుని కాపుదల అయితే మట్టికి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంది. ఎలా ఉంది అంటే ఆయన సన్నిధి తోడుగా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. రెండవది, వారు వేడుకున్నట్టుగా రాయబడింది. కాబట్టి మనము దేవుణ్ణి వేడుకోవాలి. అనగా ఉపవాస ప్రార్థన చేశారు వీళ్ళు. ప్రార్థన చాలా శక్తివంతమైనది. కాబట్టి నీ జీవితంలో కూడా రెండవది ప్రార్థన అనుభవం ఉండాలి. రెండవది ప్రార్థన అనుభవంలో నీ ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎక్కువజామున ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఎడతెగక మందిరంలో ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాము. మన శ్రమలో మనం యెహోవాకు మొర్ర పెడితే ఖచ్చితంగా మన మొర్ర ఆలకించి మనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మరి ఎడతెగక ప్రార్థన చేయడంలో, విసుగక ప్రార్థన చేయడంలో, ఆసక్తితో ప్రార్థన చేయడంలో, అలాగే అత్యాసక్తితో మనం ప్రార్థన చేయడంలో బలముగా ముందుకు సాగాలి. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ కూడా మనము ఎరిగిన వారమై ఉన్నాము. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ అత్యాసక్తితో ప్రార్థన చేయగా మరి అక్కడ జరిగినటువంటి కార్యము, వర్షము ఆగినట్టుగా,
మనము చూస్తూ ఉన్నాము. 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది. తర్వాత మరలా అదే ఏలియా ప్రార్థన చేస్తే వర్షము కురిసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఇలాంటి శక్తి. అలాగే యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది అతను కూడా మన వంటి మానవుడే అయినప్పటికీ ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఆ శక్తి రావాలి అంటే మీరు ప్రార్థన అనుభవంలోకి రావాలి. ఈ 2025 సంవత్సరంలో ప్రార్థనలో కూడా మీరు మరి ఎదగవలసిన వారై ఉన్నారు. ఒకటి, సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. రెండవది, ఆయన వేడుకోవాలి అనగా ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం గమనిస్తే వారు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా చెప్పబడుతుంది. మేలు చేయుటకై ఆయనను ఆశ్రయించుచు అని రాయబడింది. అనగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఈ లోకములో ఉన్న వారిని ఆశ్రయించడం వల్ల వచ్చేది ఏమీ లేదు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. రాజులు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి నీ జీవితంలో మేలు జరగాలి. ఈ 2025 సంవత్సరం అంతా కూడా శుభ ప్రయాణంగా జరగాలి అంటే ఖచ్చితముగా దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే మనలో ఉన్న భయం పోతుంది. ఆయన ఆశ్రయిస్తే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆయన ఆశ్రయిస్తే మనకు జయం కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే మనకు సంతోషం కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే మనము ధన్యులుగా మార్చబడతాము. ఆయన ఆశ్రయించినట్లయితే మనము వర్ధిల్లుతాము. ఆయన ఆశ్రయిస్తే గూఢమైనటువంటి సంగతులు మనకు గ్రహింపులోనికి తీసుకొస్తాడు. ఆయన ఆశ్రయిస్తే మనము బ్రతుకుతాము. ఆయన ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయిస్తే మనం స్థిరంగా ఉంచుతాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఘనమైన విజయం మనం సాధించాలంటే ఈ ఎజ్రా ఏ విధముగా అయితే మరి ప్రార్థన చేశాడో, ఏ విధముగా అయితే సన్నిధిలో నిలవబడ్డాడో, ఏ విధముగా అయితే ఆయన ఆశ్రయించాడో, ఈ 3 లక్షణాలు మీరు కూడా కలిగి ఉన్నట్లయితే అప్పుడు వారి ప్రయాణం ఏ విధంగా అయితే శుభకరమైనటువంటి ప్రయాణంగా మలచబడిందో అలాగే మన ప్రయాణం కూడా ఈ 2025 అయినటువంటి ఈ యొక్క జర్నీ ఏదైతే ఉందో, ఈ ప్రయాణం ఏదైతే ఉందో శుభ ప్రయాణముగా మలచబడుతుంది. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు. తండ్రి, 2025 సంవత్సరం మొదటి దినమును ప్రభువా నాయన విత్తబడినటువంటి ఈ వాక్యము ద్వారా నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు, ఆశీర్వాద కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము. దేవా, ఇదిగో నాయన మరి 2025 సంవత్సరం అంతా కూడా తండ్రి శాంతియుతంగా నీ బిడ్డలు ఆత్మీయంగా ఇంకా నీలో ఎదగడానికి సహాయము దయచేయమని వారి కన్నిటిని నాట్యముగా మార్చివేసి నీ సన్నిధిలో నిలవబడే అనుభవము, ప్రార్థన అనుభవము నాయన, అలాగే తండ్రి యేసయ్య మరి వేడుకునేటటువంటి అనుభవము నీ బిడ్డలకు దయచేయమని, ముఖ్యంగా నిన్ను మాత్రమే ఆశ్రయించి ముందుకు సాగి అనుభవంలో నడిపించుమని నాయన, క్షేమాన్ని దయచేసి నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.